హలో అండి. ఇప్పుడు మనం లవ్లీ రన్నర్ డ్రామా 7th ఎపిసోడ్ చూడబోతున్నాం. అప్పుడు పాస్ట్లో కూడా ఇమ్సాల్ బస్లో అలాగే నిద్రపోతూ ఉంటుంది. సుంజయ్య చూసి నేనెప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటుంది అని అనుకుంటాడు. ఇమ్సాల్ కోసం స్టాప్ దగ్గర దిగకుండా ఆగిపోతాడు. లాస్ట్ స్టాప్ వస్తుందని సుంజయ్య బస్ ఆపమని బటన్ ప్రెస్ చేస్తాడు. బ్యాగ్ తీసుకుంటుంటే అవన్నీ పడిపోతాయి. అవి తీసుకుంటుంటే అప్పుడే ఇమ్సాల్ లేచి బస్సు దిగిపోతుంది. సుంజయ్య బస్సులోనే ఉండిపోతాడు. డ్రైవరు నెక్స్ట్ స్టాప్ వరకు బస్ ఆపను అని చెప్తాడు. ఇమ్సాల్ ఒక ట్యాక్సీని ఆపుతుంది. కానీ అందులో చూస్తే నైఫ్, తాళ్ళు అవన్నీ ఉంటాయి. ఇమ్సాల్ అవి చూసి మా అమ్మ వస్తుంది నన్ను తీసుకెళ్ళడానికి అని చెప్పి వెళ్తుంది. సుంజయ్య ఇమ్సాల్ కోసం వస్తాడు. ఇమ్సాల్ని కారులో కట్టేసి ఉంటాడు. సుంజయ్య మాత్రం వెయిట్ చేస్తుంటాడు. ఇమ్సాల్ ఆ కట్లన్నీ కట్ చేసుకొని పారిపోతుంది. కానీ ఆ ట్యాక్సీ డ్రైవరు ఆమెని ఫాలో అవుతూ వస్తాడు. ఇమ్సాల్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తూ వస్తుంది. సుంజయ్య చూస్తాడు. ఇమ్సాల్ కోసం వెళ్తాడు. కానీ ఆ డ్రైవరు ఇమ్సాల్ని కార్తో గుద్దిచ్చేస్తాడు. ఆమె వాటర్లో పడిపోతుంది. ఆ ట్యాక్సీ డ్రైవరు సుంజయ్యను కూడా చూస్తాడు. సుంజయ్య వాటర్లో దూకి ఇమ్సాల్ని సేవ్ చేస్తాడు. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్ వచ్చి సుంజయ్యను కూడా చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. డ్రైవర్ని పట్టుకుంటారు. సుంజయ్య ఇమ్సాల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు 2008లో కూడా ఇమ్సాల్ కోసం ఆ ట్యాక్సీ డ్రైవర్ వస్తాడు. ఆమె చూసి వెళ్ళిపోతుంటే అప్పుడు నాకు ఓన్లీ కార్ యాక్సిడెంట్ కాదు జరిగింది అని అనుకుంటుంది. పారిపోతుంది. కానీ ఆ డ్రైవర్ ఆమెని పట్టుకుంటాడు. సుంజయ్య అక్కడ పడి ఉన్న గొడుగును చూసి ఇమ్సాల్ ఇంటికి వెళ్తాడు. ఇమ్సాల్ లేదా అని ఇమ్సాల్ బ్రదర్ని అడుగుతాడు. అతను లేదు అని చెప్పి అసలు ఈరోజు ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది, కానీ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటాడు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పింది అని అంటాడు. సుంజయ్య ఇమ్సాల్కి కార్ యాక్సిడెంట్ జరిగిందా బ్రిడ్జ్ దగ్గర అని అంటాడు. అతను మా సిస్టర్కి ఎప్పుడు యాక్సిడెంట్ జరగలేదు అని చెప్తాడు. ఆ టాక్సీ డ్రైవరు ఇమ్సాల్ని సేమ్ ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆమె చూసి నాకంతా తెలుసు కాబట్టి నేను అంతా చేంజ్ చేయగలనని కట్లన్నీ తెంచుకొని ఆ కార్ కీస్ తీసుకొని తప్పించుకొని వచ్చేస్తుంది. సుంజయ్య కూడా అక్కడికి వస్తాడు. ఆ టాక్సీ డ్రైవర్ చూసి కీస్ లేవని చూసి ఇమ్సాల్ని వేరే ట్రక్తో ఫాలో అవుతాడు. ఇమ్సాల్ అది చూసి వేరే రూట్లో పరిగిస్తుంది. సుంజయ్య పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చెప్తాడు. కానీ అక్కడ పోలీసులు సుంజయ్య చెప్పింది పట్టించుకోరు. సుంజయ్య వచ్చేస్తుంటే ఒక పోలీసు ఆ రోజు వాలెట్ కోసం వచ్చిన అమ్మాయి కూడా సేమ్ ఇలాగే చెప్పింది అని అంటాడు. సుంజయ్య అది వింటాడు. ఇమ్సాల్ ఫాస్ట్గా పరిగిస్తుంటుంది. సుంజయ్య తనని వెతుక్కుంటూ వస్తాడు. ఇమ్సాల్ పడిపోతుంది. అప్పుడే ఆ ట్రక్కి ఆపోజిట్గా వేరే కార్ వస్తుంది. సుంజయ్య ఇమ్సాల్ని నీకేం కాలేదు కదా అని అంటాడు. అప్పుడు వాచ్ ఆగిపోతుంది. ఇమ్సాల్ సుంజయ్యని నేనెక్కడున్నాను నువ్వెవరు అని అడిగి పడిపోతుంది. ప్రజెంట్ ఇమ్సాల్ ఒక కోర్ట్ లేడీ గెటప్లో ఉంటుంది. ఏంటి నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటుంది. అక్కడ షూటింగ్ జరుగుతుంటుంది. ఇమ్సాల్ ప్రజెంట్ 2023లో ఉంటుంది. ఆమెకి జాబ్ ఇవ్వలేమన్న కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇమ్సాల్ సుంజయ్య కోసం నెట్లో సెర్చ్ చేస్తుంది. అతను బ్రతికే ఉన్నట్టు చూపిస్తుంది. ఆమె ఆ గిఫ్ట్ బాక్స్ కోసం వెళ్తుంది. కానీ అక్కడ ఆ ట్రీ ఉండదు, రోడ్డు వేసేసి ఉంటారు. ఇమ్సాల్ సుంజయ్య ఇంటి దగ్గరకి వస్తుంది. సుంజయ్య అప్పుడే వెళ్తుంటాడు. ఇమ్సాల్ని చూడడు. ఇమ్సాల్ కూడా సుంజయ్యని చూడదు. సుంజయ్య ఇంట్లోకి వెళ్తే అక్కడ ఫ్రెండ్ ఉంటాడు. సుంజయ్య డోర్ లాక్ని ఎవరో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సెక్యూరిటీ అతను ఆమెను పట్టుకుంటాడు. సుంజయ్య పోలీసులకి కంప్లైంట్ చేస్తాడు. సెక్యూరిటీ అతను ఇమ్సాల్లే ఆ అమ్మాయి అనుకొని పోలీసులకి పట్టిస్తాడు. ఆమె సుంజయ్య బ్రతికే ఉన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. పోలీసులు ఆమె ఇన్ఫర్మేషన్ అవి ఎంటర్ చేసుకొని ఎందుకు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశావు అని అడుగుతాడు. ఆమె నేనేం చేయలేదు, నేను ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాను అని చెప్తుంది. పోలీసు నీకు అతనికి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశావు, పాస్వర్డ్ కూడా తెలుసు నీకు అని చెప్తాడు. ఇమ్సాల్ ఎవరు అలా చేశారు, ఫ్యాన్స్ ఏమన్నా పిచ్చివాళ్ళ, ఎందుకు అలా చేస్తున్నారు అని పోలీసుల పైన అరుస్తుంది. వేరే పోలీస్ వచ్చి సుంజయ్ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేయమని చెప్పాడు అని చెప్తాడు. ఇమ్సాల్ అలా ఎలా వదిలేస్తాడు,
ఎవరైనా అతన్ని ఇబ్బంది పెడితే పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అంటుంది. సంజయ్ మేనేజరు ఇంసోల్ని చూసి ఈమెని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటాడు. మేనేజరు సంజయ్ దగ్గరికి వచ్చి, ఇక్కడికి వచ్చిన ఆమె ఎవరో కాదు, ఆ ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేసే ఆమె, ఆ మూవీ స్క్రిప్ట్ని నీకు ఇవ్వడానికి వచ్చింది ఆమె అని చెప్తాడు. నువ్వు ఆ మూవీ చేయను అనేసరికి ఇక్కడికి వచ్చినట్టుంది అని చెప్తాడు. ఇంసోల్ ఇంటికి వచ్చి చూస్తుంది. అన్నీ చేంజ్ అయిపోయి ఉంటాయి. ఆమె వాచ్ కోసం చూస్తుంది, కానీ అది ఉండదు. నేను సంజయ్ ఫ్యాన్ని కాదు కదా, అందుకే నా దగ్గర వాచ్ లేదు అని అనుకుంటుంది. నేను ఇంకా పాస్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఇంసోల్ వర్క్కి వెళ్తూ షూస్ అవన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంసోల్ ఆమె మదర్తో నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన అతను ఏమయ్యాడు అని అడుగుతుంది. ఆమె అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తుంది. ఆమె ఇంసోల్కి కార్ కీస్ ఇస్తుంది. అవి చూసి ఇంసోల్ చాలా హ్యాపీగా ఉంటుంది. కార్ని చూసి నాకు అసలు డ్రైవింగ్ చేయడం వచ్చామని అని అనుకుంటుంది. ఇంసోల్ ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడు ఒక అతను నిన్ను బాస్ పిలుస్తున్నారు అని చెప్తాడు. ఇంసోల్ బాస్ దగ్గరికి వెళ్తుంది. నిన్ను పోలీసులు తీసుకెళ్లారంట అని అంటుంది. ఇంసోల్ నేనేం చేయలేదు, బిల్డింగ్ ముందు నిల్చో ఉన్నాను, మిస్అండర్స్టాండ్ చేసుకొని పోలీసులు తీసుకెళ్లారు అని చెప్తుంది. బాసు నేను మీటింగ్ షెడ్యూల్ చేస్తాను, నువ్వు అతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్తుంది. ఈ మూవీకి ఎలా అయినా ఒప్పించు అని చెప్తుంది. ఇంసోల్ వాళ్ళు మీటింగ్కి వెళ్తారు. కానీ ఇంసోల్ ఫ్రెండ్ ఇంసోల్కి కాల్ చేసి అర్జెంటుగా రా, నాకు డెలివరీ అయ్యేలాగా ఉంది అని చెప్తుంది. ఇంసోల్ ఫాస్ట్గా వస్తుంటుంది. అప్పుడే అక్కడికి సంజయ్ వాళ్ళు వస్తారు. ఇంసోల్ చూసుకోకుండా సంజయ్ని వాటర్లో తోసేస్తుంది. వెళ్ళిపోతుంటే సంజయ్ మేనేజర్ ఆపుతాడు. సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారా, వాటర్లో తోసేసి అని అడుగుతాడు. ఇంసోల్ సారీ చెప్పి కార్డు ఇచ్చి వెళ్ళిపోతుంది. సంజయ్ మేనేజరు సంజయ్తో ఆమె ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేసే ఆమె అని చెప్తాడు. సంజయ్ ఈ డ్రెస్కి మనీ పే చేయమని చెప్పు, అండర్వేర్కి కూడా అని చెప్తాడు. ఇంసోల్ హాస్పిటల్కి వెళ్తుంది. అసలు ఎవరు ఇలా చేశారు అంటే ఆమె మీ తమ్ముడిని తీసుకొని రా అని అంటుంది. అప్పుడే అక్కడికి ఇంసోల్ బ్రదరు వాళ్ళ మదరు అందరూ వస్తారు. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయి ఉంటుంది. ఆఫీస్లో అతను ఇంసోల్కి కాల్ చేసి సంజయ్ మీటింగ్కి రాలేదు అని చెప్తాడు. ఇంసోల్ నేనే అతని దగ్గరికి వెళ్ళి అపాలజైజ్ చెప్తాను అని చెప్తుంది. ఇంసోల్కి సంజయ్ మేనేజరు అతను వేసుకున్న డ్రెస్సు అవన్నీ ఫొటోస్ పంపిస్తాడు. కాస్ట్ ఎంత అని పంపిస్తాడు. అమౌంట్ పే చేయమని మెసేజ్ పంపిస్తాడు. ఇంసోల్ ఆ అమౌంట్ చూసి షాక్ అవుతుంది. నేను ఒకసారి చెక్ చేసుకోవాలి అని మెసేజ్ చేస్తుంది. కానీ ఆ మెసేజ్ని సంజయ్ చూస్తాడు. ఇంసోల్ మీరు నిజంగా నా క్లాత్స్ వేసుకున్నారా అని మెసేజ్ చేస్తుంది. సంజయ్ ఆ డ్రెస్ని ఫొటోస్ తీస్తుంటాడు. అప్పుడే మేనేజర్ వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. సంజయ్ నేను అసలు ఏం చేస్తున్నాను అని కామ్గా అయిపోతాడు. ఇంసోల్ అక్కడ ఒకరు వీల్ చైర్లో వెళ్తుంటే చూస్తుంటుంది. ఇంసోల్ బ్రదరు అక్కడ సంజయ్ పోస్టర్ ఉంటే అది చూస్తుంది అనుకొని, సంజయ్ చాలా మంచివాడు, అప్పుడు అతన్ని వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది, అతనికి నీ పైన క్రష్ ఉండేది అని చెప్తాడు. ఎందుకు ఒకసారి అతన్ని మీట్ అవ్వకూడదు, మరీ ఎక్కువ లేట్ చేయకుండా అని అంటాడు. సంజయ్ తన దగ్గర ఉన్న ఒక ఓల్డ్ వాచ్ని ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇంసోల్కి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది. ఆమె వెళ్తుంది. పోలీసు సంజయ్కి 100 మీటర్స్ దూరంగా ఉండాలి అని ఒక అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి సైన్ చేయమని చెప్తారు. ఆమె సైన్ చేస్తుంది. పోలీస్ అతను కాన్సర్ట్కి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి నిన్ను వదిలేశారు అని చెప్తాడు. ఇంసోల్ కాన్సర్ట్ ఆల్రెడీ అయిపోయి ఉండాలి కదా అని ఫోన్లో చెక్ చేస్తే అది పోస్ట్ పోన్ అయినట్టు చూపిస్తుంది. ఇంసోల్ ఆ షో దగ్గరికి వెళ్తుంది. సెక్యూరిటీ ఆమెతో నేను ఒకసారి సంజయ్ని మీట్ అవ్వాలి, ప్రొడక్షన్ కంపెనీ నుండి వచ్చాను అని చెప్తుంది. ఆమె టికెట్స్ లేకుండా లోపలికి అలో చేయలేమని చెప్తుంది. ఇంసోల్ మేనేజర్కి కాల్ చేసి నేను సంజయ్ ఫ్రెండ్ని, నేను ఒకసారి మీట్ అవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. అతను నువ్వు ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ చేసావు కదా అని అంటాడు. మేనేజరు సంజయ్తో ఆ ప్రొడక్షన్ కంపెనీ ఆమె వచ్చింది అని చెప్తాడు. సంజయ్ ఆమెని అసలు అలో చేయొద్దు అని చెప్తాడు. అతను ఇంసోల్ దగ్గరికి వస్తాడు. నిన్ను అసలు అలో చేయొద్దని చెప్పాడు అని చెప్తాడు. ఆమె నా నేమైనా చెప్పు అని తన కార్డ్ని ఫ్లవర్ బొకేలో పెట్టి ఇస్తుంది. మేనేజర్ వాటిని డ్రెస్సింగ్ రూమ్లో పెట్టేస్తాడు. ఇంసోల్ ఆ స్టేడియం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. షో అయిపోయిన తర్వాత అందరూ వెళ్తుంటారు. సేమ్ అప్పుడులాగా స్నో పడడం స్టార్ట్ అవుతుంది. ఒక అతని వల్ల మళ్ళీ ఇంసోల్ ఫోన్ కింద పడి పగిలిపోతుంది. ఇంసోల్
సేమ్ అప్పుడులాగే జరుగుతుంది అని అనుకుంటుంది. ఆమె ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. సుంజయ్య కార్ వెళ్తుందేమో అని చూస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి రావద్దు అని అనుకుంటుంది. అప్పుడే ఇంసోల్కి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే నేనే అని వాయిస్ వినిపిస్తుంది. చూస్తే సుంజయ్య అక్కడ ఉంటాడు. ఇంసోల్ సుంజయ్య దగ్గరికి వెళ్తుంది. చాలా రోజులైంది అని ఇద్దరు అనుకుంటారు. సుంజయ్య ఇక్కడ ఏం చేస్తున్నావు, కారు ఆగిపోయిందా అని అంటాడు. ఆమె లేదు, నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది. సుంజయ్య నేను ఇక్కడి నుండి వెళ్తానని నీకు ఎలా తెలుసు అని అంటాడు. సుంజయ్య ఎక్కడికైనా వెళ్ళి టీ తాగుదామని, కానీ చాలా లేట్ అయింది అని అంటాడు. ఇంసోల్ లేదు వెళ్దామని అంటుంది. అప్పుడే మేనేజర్ వచ్చి పార్టీ ఉంది వెళ్ళాలి అని చెప్తాడు. సుంజయ్య ఇప్పుడే అని వెళ్తుంటే ఇంసోల్ వద్దు అని ఈ నైట్ మనిద్దరం స్పెండ్ చేద్దామని అంటుంది. సుంజయ్య షాక్ అవుతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.